సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 13/6/2024 గురువారం, తిథి జ్యేష్ఠ శుద్ధ సప్తమి రాత్రి 9:34 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం పొబ్బ తెల్లవారి 5:08 వరకు, తదుపరి ఉత్తర, యోగం వజ్ర సాయంత్రం 6:05 వరకు, కరణం గరజి పగల 8:50 వరకు, వజ్రం పగల 11:10 నుండి 12:58 వరకు, దుర్ముహూర్తం పగల 9:52 నుండి 10:42 వరకు, మరల మధ్యాహ్నం 3:07 నుండి 3:59 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:45 నుండి 3:22 వరకు, అమృతకాలం రాత్రి 9:56 నుండి 11:44 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును, వేసుకున్నటువంటి ప్రణాళికలు మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తగ్గగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన, గురు చరిత్ర పారాయణం వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండను, విద్యార్థులకు విద్యా విషయాల్లో ఖర్చులు అధికంగా ఉండను, అనుకున్న వ్యవహారాల విషయాల్లో మార్పులు చేర్పులు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శ్రీపాద శ్రీవల్లభులను ఆరాధించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వచ్చినదనం వచ్చినట్లు ఖర్చును, ఇతరుల యొక్క సహాయ సహకారం లభించగలవు, ఆత్మవిశ్వాసం పెరగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రావి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేయడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ బాధ్యతలు పెరగలవు, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో రావాల్సిన ధనం చేతికందును, కుటుంబ సభ్యుల యొక్క రాకపోకలు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రాఘవేంద్ర స్వామి యొక్క దర్శనం, జ్ఞాన శ్లోకాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను, వచ్చినదనం వచ్చినట్లు ఖర్చు, జీవిత భాగస్వామికి సహకారం తగ్గగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు మధుర పదార్థాలు లేని వారికి సమర్పించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను, అనవసర ఖర్చులు ఎక్కువను, జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రాఘవేంద్ర స్వామి యొక్క దర్శనం, జ్ఞాన శ్లోకాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచుకుని జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు, పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన స్కందరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పేరు ప్రఖ్యాతలు పెరుగును, వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలదు, పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలను పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క దర్శనము, అర్చన చేసుకోవడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం దిష్టత ప్రదర్శిస్తూ ఉంటారు, మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ఈ రాశి వారు ఈ రోజు రాఘవేంద్ర స్వామి యొక్క అర్చన ఆరాధన చేసుకోవడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది, జాగ్రత్త వహించవలసి ఉన్నను, మనశ్శాంతి తక్కువగా ఉండగలదు, వ్యవహారంలో ఆలస్యము ఆటంకాలను సూచిస్తుంది. ఈ రాశి వారు ఈ రోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉన్నను, చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు, ఆత్మవిశ్వాసం పెరుగును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. తదుపరి మీనరాశి.
మీనరాశి వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసిన వచ్చినదని వచ్చినట్లు ఖర్చులను పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఈరోజు చపాతీలు లేని వారికి దానం చేయడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశి వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలంతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.